హాయ్ హలో నమస్తే, నేను మీ మోహన్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా చిన్ని. నార్మల్లీ మనలో ఎవరైనా బర్త్డే అంటే ఏం చేస్తాము? గుడికి వెళ్తాము, కేక్ కట్ చేసుకుంటాం, ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటాం, రెస్టారెంట్కి వెళ్తాము, ఏదైనా వేరే వేరే ప్లేసెస్కి వెళ్తాము. సో నార్మల్లీ మన జనరల్ పబ్లిక్కి ఎవరైనా బర్త్డే అంటే ఇలాంటివి చేస్తుంటాం. కానీ మా చిన్ని అలా కాదు కదా. సో మా చిన్ని తన బర్త్డే స్పెషల్గా నన్ను ఒక గిఫ్ట్ అడిగింది. అదేంటంటే నార్మల్ గిఫ్ట్ కాదు. మీరు కనిపిస్తున్నాయి కదా వెనకాల కొండలు, అందులో ఒక ఎత్తైన కొండ ఎక్కబోతున్నాం మేము. అప్పుడు అక్కడికి ఎక్కడం మా గిఫ్ట్ కాదు, అక్కడికి ఎక్కిన తర్వాత మీకు కనిపిస్తుందిగా పారాగ్లైడింగ్ చేయడం. అంటే ఇప్పుడు మేము ఈ పైన ఇంత ఎత్తైన కొండపైకి ఎక్కి ఇక్కడి నుంచి మేము తోకపోతున్నాం. అది నాలా హైట్స్ అంటే చచ్చేంత భయం ఉన్నవాడు ఇంత పైకి ఎక్కి దూకాలి. ఇది బర్త్డే గిఫ్ట్ అన్నమాట. అసలు ఆలోచించండి, ఈ హైట్ చాలా తక్కువ, జస్ట్ 6000 feet. 6000 feet అంటే మనకు అర్థమయ్యే భాషలో అంటే 600 floors. 10 feet ఒక ఫ్లోర్ వేసుకున్నా సరే యావరేజ్గా 600 floorల హైట్ ఉన్న బిల్డింగ్ నుంచి దూకితే ఎలా ఉంటుందో. ఇప్పుడు నేను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను అన్నమాట. నేను ఆ షాక్ నుంచి కోలుకునే లోపల నేను ఇప్పుడు చెయ్యబోతున్నానా, ఓ పక్క నుండి నేను షివర్ అయ్యే టైం లోపల మా చిన్ని రెడీ అయిపోయింది. తను ప్యాక్ చేసుకుంది, జంప్ కూడా చేసేసింది. చాలా సింపుల్గా జంప్ చేసింది, మీరు చూడొచ్చు. హాయిగా జంప్ చేసి మా చిన్ని హాయిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నా టర్న్. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 6000 feet హైట్లోంచి, హైట్స్ అంటే చచ్చేంత భయం ఉన్న ఒక మనిషి దూకాలి. అది ఏంటి కాదనడానికి లేదు, ఎందుకంటే బర్త్డే గిఫ్ట్. దట్టు మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే. సో గిఫ్ట్, ఎవరైనా గిఫ్ట్ అంటే ఏదేదో అడుగుతారు. మా చిన్ని చూసారా, ఇప్పుడు ఫస్ట్ మా చిన్ని వీడియో. తను చూడండి చాలా ఎగ్జైట్మెంట్తో దూకింది. ఇదే ఇప్పుడు ఈ వీడియో చూడండి, తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి. నెక్స్ట్ నా వీడియోలో నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. చూడండి తన ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది తను. కానీ అదే నా ఫేస్లో చూసారంటే సేమ్ నువ్వు నాకు నచ్చవలసిన మళ్ళీ బ్రహ్మానందం లాగానే ఆపండి రోయ్, అదే ఎక్స్ప్రెషను. అది కవర్ చేయడానికి నేను అరిచిన అరుపులు. తను ఏదో మంచిగా బస్సులో కూర్చుని ట్రావెల్ చేస్తున్నట్టు ఎంజాయ్ చేస్తుంది వీడియో తీసుకుంటా. బట్ నా విషయానికి వచ్చే మాత్రం కంప్లీట్ డిఫరెంట్. నాకు హైట్స్ అంటే నార్మల్గానే చచ్చేంత భయము, అది సరిపోదన్నట్టు ఇప్పుడు ఈ హైట్లోంచి నేను పారాగ్లైడింగ్ చేయబోతున్నాను. నాకు ఆ పైకి ఎక్కిన తర్వాత, దూకిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 minute నేను ఒక సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ట్రాన్స్లో ఉన్నాను అన్నమాట. మా చిన్ని అయితే చూడండి ప్రశాంతంగా కూర్చుని అటు ఇటు వెదర్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. మేము దట్టు ఇంకొక స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే ఇందులో మేము ఏమంటారు ఆల్మోస్ట్ ఒక 300 kilometers మేము ట్రావెల్ చేసాం ఆ రోజు. 300 kilometers ట్రావెల్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 8 to 9 hours ట్రావెల్ చేయాల్సి వచ్చింది, కంప్లీట్ ఘాట్ రోడ్డు. అలాంటి డే సిచ్యువేషన్లో మేము ఈ ప్లేస్కి చేరుకునేటప్పటికే మాకు ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అంటే మరి 4-5 కూడా కాదు, అరౌండ్ 6, దగ్గర 6 అయిపోయింది. మీరు ఆ కింద చూడొచ్చు కంప్లీట్ రూటు. మాకు ఓన్లీ ఈ కొండ పైకి ఎక్కడానికే మాకు దగ్గర ఒక 1 hour పట్టింది. మీకు కింద ఘాట్ రోడ్ కనిపిస్తుంది చూడండి. సో మాకు ఈజీగా ఒక 1 hour ఓన్లీ కొండపైకి స్కార్పియో కార్లో వస్తేనే 1 hour పట్టింది. అంత పెద్ద కొండపై నుంచి మా చిన్ని నా చేత పారాగ్లైడ్ చేయించింది. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఎప్పుడైనా ఇలాంటి బర్త్డేలు ఇలాంటి ఉన్నప్పుడు కొండల్లోంచి గుట్టల్లోంచి పోకండి. మా చిన్ని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది. మీకు అక్కడ చూస్తే కనిపించు, పక్కన ఉన్న విలేజ్ మొత్తం ఎంత చిన్నగా కనిపిస్తుందో. అండ్ ఈవినింగ్ 6 అయిపోవడం వల్ల చీకటి కూడా అయిపోయింది. సో చిన్ని వెనకాల నెక్స్ట్ జంప్ చేసింది నేనే అన్నమాట. ఇక వీడియోలో కొంచెం లైట్గా వెనకాల ఇంకొక పారాషూట్ కనిపిస్తుంది, అది నాదే. సో మాది లాస్ట్ ట్రిప్ అనమాట. ఆ డేకి
అది కంప్లీట్ లాస్ట్ ట్రిప్పు. మా చిన్ని మాత్రం మంచిగా ఎంజాయ్ చేసింది. నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు భలే నవ్వు వస్తుంది, ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది. ఈ ఫేస్లో ఎక్స్ప్రెషన్కి ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్కి అసలు సంబంధమే ఉండదు. మీకు వెనకాల ఇంకొక పారాషూట్ కనిపిస్తుంది, అది నాదే. సో మా చిన్ని అయిపోయిన తర్వాత ఇంకెవరినైనా దింపుతాడేమో అనుకుంటే వాడు వెంటనే బాయ్ వేసేసుకో అన్నాడు. ఇంద్రనైనా వేసుకునేది అనే లోపల వాడు నాకు అది తగిలిచ్చేసాడు. తగిలించడం కూడా కాదు, యాక్చువల్లీ అది వేసుకున్న తర్వాత పరిగెట్టాలి. ఆల్మోస్ట్ ఒక 20 feet 30 feet పరిగెట్టి జంప్ చేయాలి. కానీ మీరు నా వీడియోలో చూడొచ్చు, నేను ఎక్కడ జంప్ చేసింది లేదు, నేను పరిగెట్టింది లేదు. మా చిన్ని ఆల్మోస్ట్ దిగడానికి ల్యాండింగ్ అవ్వబోతుంది. ల్యాండింగ్ అయిపోయింది. అండ్ వీళ్ళు కంప్లీట్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ వీళ్ళు ఉన్న రైడర్స్ ఉన్నారు. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇలా కింద పడినప్పుడు కూడా ఏం కాదు, మనకు చుట్టూరా కూడా సేఫ్టీ కిట్ ఉంటుంది. సో చాలా బాగా హ్యాండిల్ చేశారనే చెప్పచ్చు. దట్టు నాలాంటి భయం ఉన్నవాడికి ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి. నార్మల్లీ నాకు హైట్స్ అంటే చాలా భయం. సో ఇప్పుడు మీరు అద్భుతమైన నా వీడియో చూడబోతున్నారు. వచ్చేసాం. ఇప్పుడు మీకు అటోకలో ఇటోకలో కనిపిస్తున్నారు కదా నా బ్యాగ్ని పట్టుకున్న వాళ్ళు. యాక్చువల్గా ఇక్కడ రన్ చేయాలి. నాకు భయం వేసి 2 కాళ్ళు నేను ముందే ఎత్తేసాను. వాళ్ళిద్దరే పాపం నా వెయిట్ని క్యారీ చేసి తీసుకొచ్చి తోసేసారని చెప్పాలి. సో ఇప్పుడు చూడండి అయిపోయా. ఇప్పుడు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి, రకరకాల ఎక్స్ప్రెషన్స్ అన్నీ వస్తాయి. అరుస్తున్నాను, అది భయం వేసి కవర్ చేయడానికి ట్రై చేయడానికి కూడా లేదు. ఎగ్జైట్మెంట్ కన్నా ఎక్కువ అది భయంతో అరిచిన అరుపులు అనమాట. నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకే నవ్వు వస్తుంది. సో ఇలా మా చిన్ని తన బర్త్డే గిఫ్ట్ని నా దగ్గర నుంచి తీసుకుందనమాట. సో దీని తర్వాత ఇంకా ఏమీ లేదు. మాకు ఈ పారాగ్లైడింగ్ అవ్వడానికి ఈ కంప్లీట్ రైడ్ వచ్చి 8లో 4 minutes ఉంటుంది. వాళ్ళు మనకు చెప్పడం 6 to 8 minutes అని చెప్తారు, కానీ మోస్ట్లీ మాది లేట్ అవ్వడం వల్ల, లాస్ట్ ట్రిప్ అవ్వడం వల్ల మాకు తక్కువ ఉందేమో తెలియదు. 4 to 5 minutes అయ్యింది మాకు రైడ్. అప్పటికే చాలా చీకటి అయిపోయింది. ఇక్కడ నుంచి మనాలి సమ్వేర్ అరౌండ్ ఒక 20 to 30 kilometers ఉంటుంది. సో ఈ రైడ్ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయాం. బట్ ఖచ్చితంగా ఇది ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన రైడ్ అని చెప్పచ్చు. లైఫ్లో కొంచెం ఏజ్ తక్కువలో ఉన్నప్పుడు చేసేస్తే బెస్ట్ ఇలాంటి రైడ్స్. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ మా నెక్స్ట్ డేది కూడా చాలా, అది కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే అలా ఉంటుంది అని. మా నెక్స్ట్ డే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు. సో కంప్లీట్ మా షిమ్లా మనాలి టూరు కంప్లీట్గా మాకు పెద్ద అడ్వెంచరస్ టూర్ అయిపోయింది. మీరు మా ప్రీవియస్ వీడియో చూస్తుంటే కుఫ్రీలో హార్స్ రైడింగ్ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు మనాలిలో ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట. మా షిమ్లా మనాలి టూర్ కంప్లీట్ ఒక ఫుల్ ప్యాక్డ్ అడ్వెంచరస్ రైడ్ అయిపోయింది. మోస్ట్లీ చీకటి పడడం వల్ల వీడియో కూడా కొంచెం బ్లాక్ బ్లర్ వస్తుంది. ఇది కాకుండా స్పిటి వ్యాలీ, నెక్స్ట్ షిలాంగ్ వ్యాలీ, ఇందులో కూడా ఉన్నాయి, పారాగ్లైడింగ్ ఉన్నాయి. బట్ కంపారిటివ్లీ ఇది చాలా హైట్ ఎక్కువ. ఇది మనాలి ముందే వస్తుంది. మనాలికి ఒక 20 to 30 kilometers బిఫోరే మీకు ఒక ఏరియా మొత్తం కంప్లీట్ పారాగ్లైడింగ్ ఏరియానే ఉంటుంది. సో హైవే మీదే మీకు అన్నీ దొరుకుతాయి. అక్కడి నుంచి వాళ్ళు
వాళ్ళ వెహికల్లో మనల్ని తీసుకుపోతారు. సమ్వేర్ అరౌండ్ ఒక ఈజీగా మనకు ఒక 1 అవర్ ట్రావెల్ ఉంటుంది. జస్ట్ ఈ కొండ ఎక్కడానికి మనకు టైం పట్టేది. సో ఒక్కసారి ఎక్కిన తర్వాత దట్టు వాళ్ళు ఎయిర్ వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే టేకాఫ్ చేస్తారు. సో ఎయిర్ చూసుకొని, సో మోస్ట్లీ ఈవినింగ్ టైం వెదర్ కండిషన్ బట్టి టేకాఫ్ చేయరు. బట్ లక్కీలీ మాకు నెక్స్ట్ డే వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల మేము ఈరోజే చేయాల్సి వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ బర్త్డే కాబట్టి యాక్చువల్గా అంటే బర్త్డే కాబట్టి చేయాల్సి వచ్చింది. అండ్ నేను ల్యాండ్ అయిపోయాను. ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అట్ దిస్ మూమెంట్. సో ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్.